తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. భారతీయ చిత్రసీమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముంబైలోని ఓషివారా శ్మశాన వాటికలో ముగిశాయి. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల అసుర నయనాల మధ్య ఆయన దహన సంస్కారాలు పూర్తయ్యాయి. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో దాదాపు 150కి పైగా సినిమాలలో నటించి మెప్పించిన ప్రదీప్ రావత్ సై, ఛత్రపతి, గజనీ వంటి చిత్రాలలో భయంకరమైన విలన్గా మెప్పించారు. అంత్యక్రియలకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై అంజలి ఘటించారు. చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. మరోపక్క తండ్రి పాడిమోస్తూ ఆయన కుమారుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని, ఆయన చివరి క్షణాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. వెండితెరపై ఆయన కన్ను ఎర్రజేస్తే థియేటర్లలో ప్రేక్షకులు వణికిపోయేవారు. ఆయన గంభీరమైన స్వరం వింటే విలనిజానికి కొత్త అర్థం గుర్తుకు వచ్చేది. సైలో భిక్షు యాదవ్, గజనీలో ధర్మాత్మ, ఛత్రపతిలో రాజ్ బిహారీ, ఇలా దాదాపు 150 చిత్రాలలో తనదైన నటనతో మెప్పించిన దిగ్గజ నటుడు ప్రదీప్ రావత్ ఎక్కలేరు. ముంబైలోని ఓషివారా శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. వెండితెరపై క్రూరమైన విలన్గా కనిపించిన ఇంట్లో మాత్రం ఆయన అత్యంత ప్రేమాస్పదుడైన తండ్రి. అంత్యక్రియల సమయంలో ప్రదీప్ రావత్ కుమారుడు ఆపుకోలేని కన్నీళ్లతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గుండెలు పగిలేలా ఏడ్చారు. నాన్న నన్ను ఎప్పుడూ ఒక నటుడిగా కాకుండా ఒక మంచి మనిషిగా పెంచారు. ఆయన ఆఖరి క్షణాలలో కూడా ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఈరోజు నా జీవితంలో ఒక పెద్ద దిక్కును కోల్పోయానని చెబుతూ ఆయన పడ్డ వేదన అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. Yesterday, though, it was unexplained. His platelets fell down to, I guess, 3,000. And that's nothing. Platelets should be around 3 lakhs, 3.5 lakhs. And then what happened was, we rushed outside the ICU. All the doctors were inside. I allowed me. I tried opening the door, I opened it, and then they were giving him CPR. Abhi dekh ke main samajh gaya. And then mama also started crying. ఇక ప్రదీప్ రావత్ చివరి చూపు కోసం సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు తరలివచ్చారు. లాఘన్, గజనీ చిత్రాలలో ఆయనతో కలిసి నటించిన బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ స్వయంగా శ్మశాన వాటికకు చేరుకుని నివాళులర్పించారు. ప్రదీప్ రావత్ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ అమీర్ ఖాన్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. సౌత్ నుంచి కూడా పలువురు దర్శకులు, నటులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. శతాబ్దాల చరిత్ర ఉన్న భారతీయ సినిమాలో 150కి పైగా చిత్రాలలో నటించడం సాధారణమైన విషయం కాదు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఆయన లేని హిట్ సినిమా లేదనడంలో సందేహం లేదు. టాలీవుడ్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. అభిమానులు శ్మశాన వాటిక బయట భారీగా తరలివచ్చి అమర్ రహై ప్రదీప్ రావత్ అంటూ నినాదాలు చేశారు. విలన్గా తెరపైన భయపెట్టి నిజ జీవితంలో ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచిన ప్రదీప్ రావత్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ అమరమే.